హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు టైటిల్లో చూసారు కదా, ఒక మంచి ఆఫర్ గురించి చెప్తాను. బై వన్ గెట్ వన్. అలాగే దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ అని ఎందుకు అలా టైటిల్లో పెట్టాను, వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. కమింగ్ టు ద వ్లాగ్, వీఆర్ స్టార్టింగ్ టు ద దేవరా మూవీ. మీలో ఎంతమంది దేవరా మూవీని చూశారు? నచ్చితే నా వీడియోతో పాటు ఆ మూవీ నచ్చినట్టు ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాం. మాకైతే షో 2:30కి అనమాట. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 o'clock అనమాట. బికాజ్ మాకు ఒక చిన్న వర్క్ ఉందన్నమాట. మధ్యలో ఒక చిన్న షాపింగ్ ఉంది. కమింగ్ దసరా కదండి, సో ఒక చిన్న షాపింగ్ చేద్దాం అండ్ ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్తున్నాం అనమాట. 1 కల్లా స్టార్ట్ అయిపోతే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువే ఉంది. మీకు ఇక్కడ చూడడానికి చాలా తక్కువ అనిపించింది, కానీ మాకు లిటరల్లీ చాలా టైమే పట్టింది. బట్ మ్యాండిటరీగా షాపింగ్ ఫినిష్ చేయాలి, అలాగే మూవీ కూడా చూడాలి. మూవీ చూసాక షాపింగ్ చేద్దామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మనకి ఫ్రైడే అంటే వీక్ అయిపోయినట్టే, ఇట్స్ లైక్ ఏ వీకెండ్. సో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ అయితే. ఐ నో దట్. సో అందుకే మేము ముందుగానే షాపింగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఎక్కడ నడవట్లేదండి. కమింగ్ డేస్లో మనకి స్టార్ట్ అవుతుంది. బట్ నాకు కొంచెం మ్యాండిటరీ థింగ్స్ ఉండడం వల్ల నేను హరాహురీగా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ 70% అని కనిపించింది, కానీ అది నాట్ ఏ ట్రెండ్స్ ఆర్ అన్లిమిటెడ్, ఏదో వేరే కంపెనీ అనమాట. సో ట్రెండ్స్లో అయితే ప్రజెంట్ ఎలాంటి ఆఫర్స్ రన్ అవ్వడం లేదు, జస్ట్ నార్మల్ ప్రైజెస్ మాత్రమే ఉన్నాయి. సో లంచ్ చేసేసాము, మూవీ వెళ్ళాలి. ఈ మధ్యలో షాపింగ్ పని మాత్రం పెట్టుకున్నాం అనమాట. సో షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ కలెక్షన్ అన్నీ చూసాం, జస్ట్ నార్మల్గానే ఉన్నాయి. ఫెస్టివ్కి అయితే మరి మేబీ ఎక్కువ కలెక్షన్ అప్డేట్ అవ్వచ్చు, బట్ తప్పదు కాబట్టి మేమైతే వచ్చేసాం. సో మా షాపింగ్ అయితే చేస్తున్న మధ్యలో జుమ్కాస్ చాలా బాగున్నాయని చూశాను. సో కాస్ట్ మాత్రం కొంచెం హెవీగానే ఉన్నాయి. మీనాకరీ జుమ్కీస్ ఈజ్ నాట్ గెట్ అవుట్డేటెడ్ అనమాట, ఇంకా అప్డేటెడ్లోనే ఉన్నాయి. సో అలా షాపింగ్ చేసుకుని మేమైతే వచ్చేసాం దేవరాకి. 27th September అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఎన్టీఆర్ గారే వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఐ జస్ట్ షాక్డ్. హిందీ, తెలుగు, అలాగే కన్నడ, సమ్ అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు ఆయనే, మ్యాక్సిమం ఆల్ లాంగ్వేజెస్కి డబ్బింగ్ ఆయనే చెప్పారనమాట. మేమైతే లిటరలీ షాపింగ్ చేసుకుని 2:26కి ఎగ్జాక్ట్గా థియేటర్లో ఉన్నాము. 2:30కి మాకు మూవీ అనమాట. చాలా టెన్షన్ పడుతూ వచ్చాము ఎక్కడ షో స్టార్ట్ అయిపోద్దని, బట్ అదేంటో తెలియదు. ఎగ్జాక్ట్లీ 2:45 దాకా షో అస్సలు స్టార్ట్ అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ కొంచెం మిస్ అయినా కానీ ఏదో మిస్ అయిపోయాం మూవీలో ఉన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. మీలో కూడా అలా ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే ఫుల్గా అనిపిస్తుంది. మూవీ అయితే చూస్తూ ఉన్నామన్నమాట. వెయిటింగ్ ఫర్ ద ఎగ్జైటింగ్ అనమాట. చాలా రోజుల తర్వాత సోలో మూవీ కదా, సో ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఈ ఫుల్ మూవీ చాలా ఎంజాయ్ చేసామండి, బికాస్ ఆఫ్ ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట. లిటరలీ మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 rows మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. పిచ్చ అరుపులు అనమాట. అలాంటి అరుపులు ఉన్నప్పుడే మనకి సినిమా అలా థియేటర్లో చూడబుద్ధి అవుతుంది, లేదంటే ఓటీటీలో కూడా చూడొచ్చు కదా మనం. ఐ థింక్ మేము చాలా మూవీస్కి వెళ్ళాం ఇన్ చెన్నైలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా, సో అందుకే మాకు పెద్ద అనిపించదు అనమాట. ఫ్యాన్ షోకి వెళ్ళాం, ఫస్ట్ డేకి వెళ్ళాం అని గోలా ఏమి ఉండదు అనమాట. జస్ట్ నార్మల్గా సినిమా చూస్తాం అనమాట. బట్ దీస్ టైమ్ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట, బికాస్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ అనమాట. ఎంత గోల్ అంటే అంత గోల్ అండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీని. అలాగే మూవీతో పాటు ఫ్యాన్స్ ఉండడం వల్ల ఆ ఫ్యాన్ ఎంజాయ్మెంట్ కూడా ఎంజాయ్ చేశాను. ఈలోపు ఇంటర్వెల్ అయితే వచ్చింది. మనం మూవీకి వెళ్ళాక పాప్కార్న్ వదులుతామా? అస్సలు వదలం. ఎన్నో చూస్తామన్నమాట. అక్కడ ఏవేవో బ్యావరేజెస్ ఉంటాయి, బట్ అన్నీ చూసి లాస్ట్కి మనం డిసైడ్ అయ్యేది పాప్కార్న్ మాత్రమే అనమాట. నార్మల్లీ అయితే కోక్ కూడా తీసుకుంటాం, బట్ దిస్ టైమ్ వీ ప్రిఫర్ ఓన్లీ పాప్కార్న్ అనమాట. ఈ పాప్కార్న్లో చీజ్ ఉంటుంది చూసారా, ఈ పౌడర్ కోసమే ఈ పాప్కార్న్ ఆర్డర్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. బట్ నౌ ఏ డేస్ ఏమైపోయిందంటే మనకి అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ ఇన్ హౌస్ ఆల్సో. ఇఫ్ పాసిబుల్ నేను కమింగ్ డేస్లో ఆ వ్లాగ్ని కూడా షూట్ చేస్తానమాట. పాప్కార్న్ని యాజ్ ఇట్ ఈజ్గా మూవీ హాల్లో చేసినట్టు ఎలా చేసుకోవాలని క్లియర్గా వీడియో చేస్తాను. సో మా వారు నేను ఎక్కడ పౌడర్ మొత్తం డ్రెస్ మీద వేసేసుకుంటానని జాగ్రత్తగా షేక్ చేస్తున్నారనమాట. మీలో ఎంతమంది దేవరా మూవీ చూశారు? మీకు నచ్చిందా? ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా నచ్చింది. బట్ లాస్ట్లో నా డౌట్ ఏంటంటే ఆ కగ్గం సింబల్లా వచ్చింది. పార్ట్ 2 ఉన్నట్ట లేనట్ట? మా వారేమో లేదంటారు, నేనేమో ఉందంటారు. బట్ ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ అనమాట, మూవీకి అయితే పార్ట్ 2 ఉందా లేదా అని. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
సో అలా పాప్కార్న్ తింటూ పార్ట్ 2 మొత్తాన్ని ఆఫ్టర్ ఇంటర్వెల్ మొత్తాన్ని మేమైతే మూవీ చూసేసాం. చాలా బాగుంది, నచ్చింది కూడా. ఫ్యాన్ షో అవడం వల్ల ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో మూవీ అయితే మంచిగా చూసేసి మేమైతే టాటా చెప్పే టైం వచ్చేసింది అనమాట ఫర్ ద పీవీఆర్. చెప్పాను కదండి టైటిల్లోనే లాస్ట్ మూవీ అని. సూన్ వీఆర్ షిఫ్టింగ్ టు సమ్వేర్ ప్లేస్ అనమాట. సో అందుకే ఇక్కడ ఈ చెన్నైలో మేము చూస్తున్న లాస్ట్ మూవీ, ఐ థింక్ సో 99% దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ ఇన్ చెన్నై అనమాట. అందుకే టైటిల్లో చెప్పినట్టుగా లాస్ట్ మూవీ అయ్యిందనమాట. సో మూవీ మొత్తం అయిపోయి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ స్టార్ట్ అయిపోతే ఈ క్రోంపేట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే షాపింగ్ 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 ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి. మనం వెళ్ళి చూడక్కర్లేదేమో కానీ ఇలా చూస్తూ ఉంటే కూడా చాలా నాకైతే బయటకి జస్ట్ ఈ ఏరియాకి వచ్చి ఇలా ఒక రౌండ్ వేసిన ఐ విల్ బీ రిఫ్రెష్ ఫర్ హోల్ వీక్ అనమాట. అన్ని షాప్స్ ఉంటాయి. సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో వస్తూ మేము ఇక్కడైతే గోబీ ఆర్డర్ చేసాం. గోబీ ఈజ్ నథింగ్ బట్ కాలా అంటారు చెన్నైలో. కాలా తినేసి మా డేనైతే ఎంజాయ్ చేసాం, అలాగే ఎండ్ కూడా చేసామన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి మాకైతే ఒక పార్సల్ వచ్చింది. అదేనండి పర్పుల్లో. ప్రజెంట్ పర్పుల్లో ఒక సేల్ రన్ అవుతుంది. మీలో ఎవరైనా తెలియకపోతే ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. గుడ్ వైబ్స్లో బై 1 get 1 ఆఫర్ నడుస్తుంది అనమాట. సో ఎవరైనా గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ కొనాలంటే కంపల్సరీగా పర్చేస్ చేసుకోండి. నేను మా సిస్టర్ కలిపి ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. గుడ్ వైబ్స్ గోల్డెన్ ఫేషియల్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. ఈ మాస్క్ కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉందని నేనైతే పర్చేస్ చేయలేదన్నమాట. సో ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉన్నాయండి, నో ప్రాబ్లం. అరౌండ్ 2027 దాకా ఉంది పీల్ ఆఫ్ మాస్క్ అయితే. ఇది వచ్చి నాకు 280 రూపీస్ 270 రూపీస్ అలా పడింది. అలాగే డర్మడాక్ వాళ్ళది ప్రజెంట్ 5% గ్లైకాలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ది ఒకటి చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి 325 అలా అయిందనమాట. సో ఈ రెండింటికి కలిపి అరౌండ్ 600 అలా అయిపోయింది, ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అని. నెక్స్ట్ ఈ పర్పుల్లో గుడ్ వైబ్స్లో మాత్రమే బై 1 get 1 ఉంది. మిగతావి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అరౌండ్ 60%, 50%, 70% అని. సో పర్పుల్లో ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే, అలాగే గుడ్ వైబ్ ప్రోడక్ట్స్ ఎవరైనా ట్రై చేయాలంటే కంపల్సరీగా ట్రై చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ యువర్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ కేర్ అనమాట. ఆఫర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటివి యూటిలైజ్ చేసుకున్నామంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే నార్మల్ టైమ్స్లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ఏమైనా ఆఫర్స్ జరుగుతుంటే మాత్రమే పర్చేస్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.